రైతాంగానికి నమస్తలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు, నీటి వసతిని బట్టి రకాలను ఎంచుకోవాలంటున్న శాస్త్రవేత్తలు. వర్షాధారంగా పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు, ఆశాజనకంగా వర్షపాతం నమోదైన తర్వాతే విత్తుకోవాలంటున్న శాస్త్రవేత్తలు. రాగి సాగుకు పూర్వ వైభవం, మేలైన రకాల ఎంపికతోనే అధిక దిగుబడి. ఖరీఫ్ ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు విత్తనాలను సేకరించుకుంటున్నారు. కొంతమంది రైతులు నార్లు పోసుకుంటున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి రకాలను ఎంచుకొని సాగు చేయాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్. ఖరీఫ్లో అత్యధికంగా వరి సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కాలువలు, చెరువులు, బావుల కింద సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఆయా ప్రాంతాలు, పరిస్థితులు, నీటి వనరులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తుంటారు రైతులు. చెరువులు, కాలువల కింద దీర్ఘ, మధ్యకాలిక రకాలను సాగు చేస్తుండగా బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం విత్తన సేకరణలో ఉన్నారు రైతులు. కొంతమంది నారుమడులు పోస్తున్నారు, మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వరిలో అధిక దిగుబడులను సాధించాలంటే ఏ పరిస్థితుల్లో ఎలాంటి రకాలను ఎంచుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలో వరిని ప్రధాన పంటగా వానాకాలం మరియు యాసంగి పంట కాలంలో సాగు చేస్తుంటాము. అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా వరి పంట విస్తీర్ణము చాలా ఎక్కువగా పెరిగిపోయింది రాష్ట్రంలో. వానాకాలం మరియు యాసంగి పంట కాలాల్లో కలిపి సుమారు 1,15,00,000 ఎకరాల వరకు వరి పంటను మనం సాగు చేస్తూ ఉన్నాం. అయితే ఈ వానాకాలంలో పంట దిగుబడులు కనుక మనం రైతాంగం గమనించినట్లయితే యాసంగి పంట కాలం కంటే కాస్త తక్కువగా దిగుబడులు వస్తూ ఉంటాయి. కానీ వానాకాలంలో కూడా సరియైన రకాల ఎంపిక చేసుకొని సరియైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక వరి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వరి రకాలు అనేటువంటి విషయాలు రైతాంగం చాలా ముఖ్యంగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సాగు చేసినటువంటి రకం యొక్క గుణగణాలను బట్టే మనకు పంట దిగుబడులు వస్తాయి. కాబట్టి రకాలను చాలా జాగ్రత్తగా రైతులు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన వరి రకాలను కనుక గమనించినట్లయితే 3 రకాలుగా ఉన్నాయి మనకు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అనగా సుమారు 145 నుంచి 150 రోజుల పంటకాలం రకాలు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనువైనటువంటి దీర్ఘకాలిక రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే WGL 44 సిద్ధి అనేటువంటి వంగడం 140 నుంచి 145 రోజులు సన్నగింజ రకం అందుబాటులో ఉంది. అదేవిధంగా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి RNR 11,718 అనేటువంటి వంగడం కూడా 140 రోజుల పంటకాలంతో కాస్త మధ్యస్థ సన్నంగా ఉండి దిగుబడి కూడా ఎక్కువగా ఒక ఎకరానికి సుమారు 28 నుంచి 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు ఎక్కువగా అవుతున్నటువంటి తరుణంలో చౌడుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఈ RNR 11,718 కూడా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మధ్యకాలిక రకాలు అనగా 135 నుంచి 140 రోజుల పంటకాలం వంటి రకాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలు ఈ మధ్యకాలంలో వానాకాలంలో ఎక్కువగా సన్నగింజ రకాలు సాగు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోనస్ కూడా ఇస్తారనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ విస్తీర్ణంలో సన్న రకాలను సాగు చేస్తున్నాం. ఈ మధ్యకాలిక సన్నగింజ రకాలను కనుక చూస్తే ఈ మధ్యకాలంలో జగిత్యాల నుంచి 2 నూతన వంగడాలు విడుదలవ్వడం జరిగింది. JGL 27,356 మిక్కిలి సన్నగింజ అంటే జై శ్రీరామ్, చింటూ లాంటి గింజ నాణ్యతతోని అగ్గి తెగులను కొంతవరకు తట్టుకొని దిగుబడి ఎకరానికి 28 క్వింటాల వరకు వచ్చేటువంటి వంగడం. అదేవిధంగా JGL 28,545 అనేటువంటి ఈ సన్నగింజ రకం కూడా BPT అన్నం నాణ్యతకు ఎలాంటి తక్కువ కాకుండా మంచి అన్నం నాణ్యతతోని 135 రోజుల పంటకాలంతో ఎకరానికి 40 బస్తాలు అనగా 28 క్వింటాల వరకు దిగుబడిని తీసుకోవచ్చు. వీటితో పాటుగా ఇతర జగిత్యాల రకాలు కానీ అలాగే రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి కూడా మధ్యకాలిక రకాల్లో ఈ కృష్ణ అనేటువంటి వంగడం మధ్యకాలిక సన్నగింజ రకాలు అందుబాటులో ఉంది. వీటితో పాటు ఈ మధ్యకాలంలోనే గత సంవత్సరము రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి
RDR 1200 అనేటువంటి సన్నగింజ మధ్యకాలిక రకం కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసి అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా మనం ఈ వానాకాలంలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల పంట కాలంతో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి తెలంగాణ సోనా RNR 15048 అనేటువంటి వంగడాన్ని కూడా ఎక్కువ మొత్తంలో మన రైతాంగం సాగు చేస్తున్నారు. మార్కెట్లో కూడా అధిక దిగుబడి ఉండటం, అగ్గి తెగులను తట్టుకోవడం, కాకపోతే ఈ రకానికి తెల్లకంకి అనేటువంటిది కాండం తొలచు పురుగు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ రకాన్ని సాగు చేసినట్లయితే ఈ కాండం తొలచు పురుగును సరైన సమయంలో మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటాల వరకు వస్తుంది. వీటితో పాటు ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటి KNM 1638 అనే వంగడాన్ని కూడా స్వల్పకాలిక సన్నగింజ రకాల్లో సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు WGL 962, KPS 6251, RDR 1162 అనేటువంటి స్వల్పకాలిక సన్నగింజ రకాలని కూడా ఈ మధ్య కాలంలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే వీటితో పాటు ఈ దొడ్డు గింజ రకాలని కూడా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటాం. ఈ దొడ్డు గింజ రకాల్లో కూడా ఈ రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఒకటి RNR 28361 అనేటువంటి మధ్యకాలిక దొడ్డుగింజ రకం, అంటే 135 రోజుల పంట కాలంతో దిగుబడి ఎకరానికి 30 నుంచి 32 క్వింటాలు ఇచ్చే విధంగా అగ్గి తెగులు, అదేవిధంగా కొంతవరకు దోమను కూడా తట్టుకునే అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడం మనకు అందుబాటులో ఉంది. ఈ రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాగే ఈ స్వల్పకాలిక దొడ్డుగింజ రకాల్లో ఈ KNM 118 కానీ, JGL 24423, JGL 28639, అదేవిధంగా RNRలో కూడా 29325 అనేటువంటి దొడ్డుగింజ రకాలు ఈ మధ్య కాలంలో విడుదల చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రకాలు కూడా మనం ఈ వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డుగింజ రకాల కింద సాగు చేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే ముఖ్యంగా రైతాంగం గమనించాల్సింది ఈ పంట కాలాన్ని బట్టి మనం సాగు సమయాన్ని కూడా రైతాంగం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలను కనుక మనం సాగు చేసినట్లయితే, అంటే 140 నుంచి 150 రోజుల పంట కాలం బట్టి రకాలు వేసుకోవాలనుకుంటే జూన్ చివరి వరకు నార్లు పోసుకొని ఆ తర్వాత నెల రోజుల్లో నాటుకోవాలి. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 రోజుల పంట కాలం బట్టి రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే జూలై 15 వరకు నార్లు పోసుకోవడానికి సమయం ఉంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల పంట కాలం బట్టి రకాలు సాగు చేసుకోవాలనుకున్నట్లయితే జూలై చివరికి వరకు కూడా మనం నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని రైతాంగం గమనించాలి. మన నీటి వసతిని ఆధారంగా ఏ రకమైనటువంటి పంట కాలం గల వరి రకాలు వేసుకుంటే బాగుంటుందో చూసుకొని వాటిని వేసుకొని తగు సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వానాకాలంలో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు ఎప్పుడు విత్తుకోవాలి, ఎరువుల యాజమాన్యం, తొలి దశలో వచ్చే చీడపీడల నివారణ ఏ విధంగా చేపట్టవచ్చునో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్. పత్తిని రైతులు ఇప్పుడు మనకు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి రైతులు తొందరపడకుండా ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత వేసినట్టయితే భూమి యొక్క అంటే నేల యొక్క వేడి అనేది తగ్గి మనకు మొలక శాతం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పొడి నెలలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రత వలన విత్తనము చెడిపోవడము, అదేవిధంగా ఉడతలు కానీ చీమలు కానీ పట్టడం కూడా తినడం కూడా జరుగుతుంది. కాబట్టి నేల యొక్క ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత అడుగు భూమి తడిచిన తర్వాత మనం విత్తుకున్నట్టయితే మొలక శాతం బాగుంటుంది. మనము సరైన తేమలో
విత్తనాలు వేసినట్టయితే దాదాపు 5 నుంచి 6 రోజులలో మొలకంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ అక్కడక్కడ మొలకలు ఏమైనా పోయినట్టయితే అంటే జర్మినేషన్ రానట్టయితే మనము 10 రోజుల లోపల మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ అనేది అక్కడక్కడ రాని దగ్గర మళ్ళీ విత్తనాలు వేసుకొని గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సో మనం సరైన తేమలు వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం బాగుంటుంది. అదేవిధంగా నేల తయారీ కూడా చాలా ముఖ్యమైనది. మంచిగా చదును చేసుకున్న నేలలో వేసుకోవాలి. చివరి దుక్కిలో ఒక 50 కిలోల DAP వేసుకొని కలియ దున్నుకోవాలి. ఒకవేళ చివరి దిక్కులో వేయనట్టయితే 15 రోజుల లోపల ఈ ఫాస్ఫరస్ అందించే ఎరువును అంటే DAP రూపంలో కానీ లేకుంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వేసుకోవాలి 15 రోజుల లోపల. సో మొక్కకు కావాల్సిన పంటకు కావాల్సినటువంటి నత్రజని అదేవిధంగా పొటాష్ను మనము హైబ్రిడ్లకు అయితే ఒక 4 దఫాలుగా అంటే 20 రోజులకు 40 రోజులకు 60 రోజులకు 80 రోజులకు నత్రజని కానీ పొటాషియం అందించే ఎరువులను వేసుకోవాలి. మొక్కకు అంటే పంటకు మనకు ఎంత అవసరం ఉంటుందంటే ఈ పోషకాలు నత్రజని అయితేనేమో 48 కిలోలు ఒక ఎకరానికి, ఫాస్ఫరస్ అదేవిధంగా పొటాష్ అయితే 24 కిలోలు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అంటే ఇది మనం ఒక 4 టన్నుల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును ఒక ఎకరానికి వేసుకున్న తర్వాత ఈ రికమెండేషన్ అనేది చెప్తుంది. అంటే మనకు ముఖ్యంగా ఈ ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనము మట్టి పరీక్ష ఆధారంగా తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మట్టి పరీక్ష ఆధారంగా మనకు పోషకాలు నత్రజని ఫాస్ఫరస్ కానీ పొటాషియం ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ లభ్యత ఉన్నట్టయితే ఒక 30% మనము సిఫారసు చేసిన ఎరువులను తగ్గించవచ్చు. లేదా ఒకవేళ తగ్గినట్టయితే పోషకాల శాతము లభ్యత అనేది తగ్గినట్టయితే ఒక 30% ఎక్కువ చేసుకొని ఇప్పుడు చెప్పిన సిఫారసు చేసినటువంటి పోషకాల కంటే ఒక 30% ఎక్కువ చేసుకోవడం. ఇక మొదటి దశలో ఒకవేళ మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా తామర పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తొలి దశలో మోనోక్రోటోఫాస్, ఎసిపేట్ లాంటి మందులు కాకుండా వేప కషాయం కానీ వేప నూనె కానీ వాడి వాటిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎల్లో, వైట్, బ్లూ అట్టలను మనము పెట్టినట్టయితే వీటి యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కాలర్ రాట్ అంటే వేరు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది బెట్టి పరిస్థితులు ఉన్నప్పుడు. సో వాటి నివారణకి ఏంటంటే మనము ఈ సాయిల్ డ్రెంచింగ్ మొదళ్లలో కాపర్ ఆక్సిక్లోరైడ్ను ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున వాడి ఈ మొక్కల యొక్క మొదళ్లలో స్ప్రే చేసినట్టయితే వేరు తెగుళ్లను కూడా మనము నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము అంటే పంట తొలి దశలో ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను మనం గమనించి తదనుగుణంగా మనం యాజమాన్య చర్యలను చేపట్టినట్టయితే మనకు పంట బాగా ఉండి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో ఈ పంటలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. మార్కెట్ గిరాకీ పెరిగిన గిట్టుబాటు ధరలతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జూలై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత. చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా పిలుస్తూ ఉంటారు. రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంకటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం.
ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేస్తూ ఉంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్లో రాగి పంటను జులై మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవీలత. రైతు ఎక్కువ దిగుబడులు సాధించాలంటే ముందుగా రాగి పంటలో మంచి రకాలను ఎన్నుకొని వాటిని సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పరిశోధనా స్థానం నుంచి 2 రాగి రకాలను విడుదల చేశాము. మొదటిది వకుల రాగి రకము 95 నుంచి 100 రోజుల్లో మనకు పంట కోతకు వస్తుంది. దీని దిగుబడి ఎకరాకు సుమారుగా 15 నుంచి 16 క్వింటాళ్ళు ఉంటుంది. ఈ రకాన్ని మనం వర్షాధారంగా కూడా సాగు చేసుకోవచ్చు, లేదు నీటి వసతి కింద కూడా సాగు చేసుకోవచ్చు. మనం వర్షాధారంగా సాగు చేసినప్పుడు దీని దిగుబడి మనకు 10 నుంచి 12 క్వింటాళ్ళు వస్తుంది. ఈ రకము అగ్గి తెగులను కూడా బాగా తట్టుకుంటుంది, ఎత్తుగా పెరగదు కాబట్టి ఈ రకము మనకు గాలులు వచ్చినా కూడా పడిపోదు. అలాగే కోత సమయంలో కూడా పడిపోకుండా ఏపుగా పెరిగి బాగా కంకులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఇంకొక రకం వచ్చి తిరుమల అనే రాగి రకాన్ని ఈ సంవత్సరం అంటే 2018-19 సంవత్సరంలో విడుదల చేశాము. ఈ రకము పంటకాలం వచ్చి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. కొద్దిగా పంటకాలం ఎక్కువ, కానీ ఈ రకం మనకు గింజ దిగుబడి అధికంగా కాకుండా చొప్ప దిగుబడి కూడా అధికంగా వస్తుంది. దిగుబడి ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ళ దాకా కూడా ఉంటుంది. ఎవరికైనా రైతులు ఆసక్తి కలవారు కూడా విత్తనాల కోసం ఈ పరిశోధనా స్థానానికి వచ్చి తీసుకోవచ్చు. రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కలు పెట్టినట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. 1 ఎకరా పొలంలో నాటడానికి మనం నేరుగా వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పోసి నాటుకునే పద్ధతిలో అయితే మనకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది అన్నమాట. మనము నారు పోయడానికి బాగా నేలను మెత్తగా దున్ని బాగా చదును చేసుకొని 1 మీటరు పొడవు కల నారుమడులను తయారు చేసుకొని నారుమడుల్లో విత్తనాన్ని పలచగా చల్లి దాని మీద మనము ఇసుక కానీ మట్టి కానీ చల్లినట్లయితే బాగా నారు బాగా వస్తుంది. మనకు పిలకలు దశ రాకముందే మనం నారుని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అంటే సుమారుగా 18 నుంచి 21 రోజు వయసు గల నారుని మనం నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. నేరుగా వెదజల్లి విత్తనాన్ని సాగు చేసుకునే పద్ధతిలో అయితే విత్తిన తర్వాత 2 లేదా 3 వారాల లోపు ఒత్తుగా ఉన్న మొక్కల్ని పలచగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మొక్కలు బాగా ఎదిగి మనకు దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతితో పాటు నారు పోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. కలుపు నివారణ ఎలా చేసుకోవాలి రాగి పంటలో అంటే, నేరుగా వెదజల్లిన పద్ధతిలో అయితే కలుపు మొక్కలను మనము ఒక 20 రోజులు 25 రోజుల తర్వాత కూలీలతో కలుపు మొక్కలను తీయించాలి. లేదు మనము నారు నాటుకున్నట్లయితే 20-30 రోజుల తర్వాత ఇలాగే దంతితో అంతర్కృషి చేయడం వల్ల పంట తొలి దశలో వచ్చే కలుపు మొక్కలన్నిటిని కూడా నివారించుకోగలుగుతాము. ఇలా నివారించినప్పుడు మనకు పంట బాగా ఎదిగి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతేకాకుండా సమయానుకూలంగా నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. చిరుధాన్య పంటలన్నిటికీ కూడా ఎరువులు ఎక్కువగా మనం వాడము, కానీ బాగా దిగుబడులు రావాలంటే కొద్ది మేర మనం ఎరువులను కూడా వాడాలి. మనం రాగి పంటలో 1 ఎకరా పొలానికి విత్తేటప్పుడు కానీ లేదు నారు నాటేటప్పుడు కానీ 25 కిలోల యూరియాని, 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల పొటాష్ ఎరువును మనము నారు నాటేటప్పుడు వేసుకోవాలి లేదా విత్తేటప్పుడు వేసుకోవాలి.
తర్వాత విత్తిన లేదా నాటిన 30 రోజుల తర్వాత 25 కిలోల యూరియాని 1 ఎకరాకు వెదజల్లుకోవాలి. ఎకరాకు పెట్టుబడి 10 నుండి 15 వేలు అవుతాయి. దిగుబడి 18 క్వింటాల వరకు వస్తుంది. మార్కెట్లో క్వింటాలు ధర 3,150 పలుకుతోంది. ఖర్చులు పోను రైతుకు 40,000 వరకు నికర లాభం వస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.